పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కూడి వచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమైనను అభివృద్ధి పొందుడి. ఆయనకు ఎప్పుడును యుగ దినము వరకు మహిమ కలుగును గాక. మరొకసారి కలుగును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగ దినము వరకు మనము మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య పాఠం చదివిన సహోదరు శ్రీనివాస్ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్. అలాగే మనం చాలా ప్రాముఖ్యమైన భాగంగా వచ్చిన్నాం. వాక్య పరిశీలనతో సహోదరులు సిద్ధపడి ఉన్నారు కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాల్సిన ప్రభువుకి అయితే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే. అంటే ఏమనుకుంటున్నారు? అది మీకు గుర్తుంది. చాలా సంతోషం. ఈరోజు చాలా సహోదరులు విలువైన వాక్యాన్ని అందించడానికి మన మధ్య సిద్ధపడి ఉన్నారు కాబట్టి దయచేసి చివరి ఆదివారం మనకు వాక్య పరిచయాలకు సహోదరుని నవేష్ బాబు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. హలో, ప్రార్థన అందరూ తగ్గవలసినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం సర్వకృపాదేవ మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మా గొప్ప దేవ, మీ ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి సజీవంగా ఈ భూమి మీద నుంచి 2025 సంవత్సరం చివరి ఆదివారం నుంచి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు తండ్రి. ఈ సంవత్సరం అంతా మీతో కలిసి నడవడానికి మీరు మా ఎడల చూపిన కృప ఎంతో గొప్పది. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీ నామాన్ని కనపరిచి ఉన్నాము. అదేవిధముగా పరిశుద్ధ గ్రంథం నుండి మీ మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా నాకేమైతే అవసరమో ఆ విలువైనటువంటి మాటలు మేము నేర్చుకునేటట్లుగా సాధన చేయండి. మీ జ్ఞానంతో నింపండి, మీ ఆలోచన మాత్రమే. అలాగే ఈ సన్నిధి చుట్టూ మీ రోజున కావలించి వాక్యం అనే విత్తనమును అపవాది సాధనను ఎత్తుకొని వెళ్ళిపోకుండా మా హృదయంలో భద్రపరచుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడే యేసుక్రీస్తునామములో ఈ మనవులు దీనిని అడిగి వెళ్ళిపోతున్నాము. ఈ సమయంలో మొట్టమొదటిగా మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి, సహవాసం నుండి కూడి వచ్చినటువంటి మీ సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వతత్తులైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రేమలో కృపలో మనల్ని భద్రపరిచి ఈ నూతన ఆదివారాన్ని దేవుడు మనకించి ఇలా మనమందరం కూడా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలగా ఆయన మనకు సజీవులుగా ఈ భూమి మీద ఉంచినందుకు దేవుని నామం గుర్తించుకోవడం. అలాగే సోదర
సోదరుడు జ్ఞాపకం చేసినట్టుగా మనం కూడా 2025 సంవత్సరం ఆదివారంలో మనము ఉన్నాం. దేవుడు మనం ప్రేమించి ఎంతకాలం తన ప్రేమలో ప్రభులో మనం భద్రపరిచి మరి ఎన్ని సమస్యలు ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ మరి మనల్ని అయితే దేవుడు ఈ ముగింపులోకి దేవుడు తీసుకొని వచ్చాడు. అందును బట్టి దేవుడికి మనం నష్టపై ఉన్నాం. అలాగే ఈ చివరి ఆదివారం మనం చాలా విలువైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే ఈ పత్రిక పేతురు పత్రిక ముగింపులో ఈ మాటలు పేతురుగా తెలియజేస్తా ఉన్నాడు. సాక్షాత్తు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయను జ్ఞానమంతును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును కాక. ఆమేన్ అని ముగించారు. ఈ పత్రికలో పేతురు గారి సంఘానికి ఏం తెలియజేస్తారంటే యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందడి. సంఘం యేసు క్రీస్తు ఇచ్చే కృపలో జ్ఞానంలో వృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఆగిపోతుంది. ఒక మనిషి జీవితంలో కానివ్వండి, ఒక కుటుంబంలో కానివ్వండి, అభివృద్ధి అనేది ఎదుగుట అనేది అలా ఆగిపోకూడదు. అది ఏదో రూపంలో కొనసాగించబడుతూనే ఉండాలి. దేవుడు కూడా సంఘం విషయంలో అది కోరుకుంటాడు. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే 2025 సంవత్సరం ముగింపులో మనం ఉన్నప్పుడు ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. దేవుడు ఇచ్చినటువంటి కృపలో జ్ఞానంలో ఈ 2025 సంవత్సరంలో మనం ఎంతవరకు ఆ జ్ఞానాన్ని ఆ కృపను సద్వినియోగపరుచుకున్నామో దాన్ని ఆలోచన చేయాలి. అలా మనం సంవత్సరం సంఘంలో మనకు దేవుడు ఇచ్చేటటువంటి కృప జ్ఞానం ఎంతవరకు మన ఎదుగుదలకు సహకరిస్తున్నామో మనము స్వపరీక్ష చేసుకోవాలి. అందుకని మనం ప్రభు రాత్రి భోజనం చేసే ప్రతిసారి ఆ భోజనాన్ని చేయడానికి ముందు పౌలు గారు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు తనను తాను పరీక్షించుకోవాలి అనే ఒక పదాన్ని ఉపయోగించారు. మనం జనరల్గా చెప్పే కన్నా దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రతిసారి పౌలు గారు రాసినటువంటి ఆ మాటలు మనం చదువుతూ ఉంటే అవి మనకు ఒక హెచ్చరికగా ఉంటాయి అనే ఉద్దేశంతో మనం ప్రభురాత్రి భోజనం చేయడానికి ముందు ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైతే అలా తనను తాను పరీక్షించుకోకుండా ఎవరైతే తీసుకుంటారో వారు అపరాధి అయిపోతారు. కాబట్టి తనను తాను పరీక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు పౌలు గారు ఆ పదాలు ఉపయోగించాడు ఒకసారి అక్కడ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ పౌలు గారు ప్రభురాత్రి భోజనాన్ని కూర్చున్నటువంటి వివరణ అక్కడ ఇచ్చాడు. ఏమిటంటే 23వ వచనంలో చూసినట్లయితే
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందినని అన్నాడు. అంటే ఎవరికి అప్పగించాడట? సంఘానికి అప్పగించాడు. కొరింథీలో ఉన్న సంఘానికి, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి. నేను మీకు అప్పగించిన దానిని, అంటే నేను మీకు ఏదైతే అప్పగించానో దానిని ప్రభు వలన పొందితిని అని చెప్పి, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము. అక్కడ కింద చూసినట్లయితే 2వ నెంబర్లో మీ కొరకు విలువబడిన నా శరీరము అన్నారు. ఇది మీ కొరకైన నా శరీరము అంటే ప్రభురాత్రి భోజనంలో మన ముందుకు ఆ రొట్టెను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అది రొట్టె కానీ అది క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనదిగా ఉంది. క్రీస్తు శరీరానికి సాదృశ్యము. క్రీస్తు శరీరము అని అంటే ఆయన సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు శరీరము అనే ఆ రొట్టెలో పాలు పంచుకుంటూ ఉన్నావో, నీవు కూడా క్రీస్తు సంఘంలో ఐక్యమై ఉన్నావు, విడిగా లేవు, ఐక్యమై ఉన్నావు అనే విషయాన్ని రుజువుపరుస్తున్నావు. ఆ ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వల్ల నేను కూడా క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘంలో ఐక్యమై క్రీస్తుతో కూడా ఉన్న విషయాన్ని నువ్వు దేవునికి రుజువుపరుస్తున్నావు ఆ పని చేయడం ద్వారా. అందుకనే అక్కడ ఆ విషయాన్ని చెప్పాడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎలా వచ్చిందట? క్రీస్తు రక్తము వలన, క్రీస్తు చనిపోవడం వలన క్రొత్త నిబంధన వచ్చింది. ఇప్పుడు సంఘం ఏ నిబంధనను అనుసరించాలి? క్రొత్త నిబంధన అనుసరించాలి. ఎందుకు అంటే యేసు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి ఈ క్రొత్త నిబంధనను తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధన క్రీస్తు మరణంతో స్థిరపరచబడి, పాత నిబంధన కేవలం మానవుని యొక్క పాపమేంటో, దేవునికి ఎలా దూరం అయిపోయాడు, ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాలు ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే పాత నిబంధన. కానీ సంఘం అనుసరించడానికి దేవుడు క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన ఎలా వచ్చింది అంటే యేసు క్రీస్తు రక్తము వల్ల వచ్చింది అన్నాడు. ఇది పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. రొట్టె ఆయన శరీరం అంటే సంఘానికి. ఆయన రక్తం దేని సాదృశ్యంగా చెప్పాడు? క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా చెప్పాడు. నిబంధన అంటే ఏంటంటే దాని అర్థం చట్టము అని అర్థం. నిబంధన అంటే చట్టము అని. అంటే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, సంఘానికి ఒక చట్టం ఇచ్చాడు, అంటే నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నవాడు ఈ చట్ట ప్రకారంగా నడుచుకోవాలి. అది దాని అర్థం. ఇప్పుడు మనము ఆదివారం రోజు ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాము అంటే దేవునికి మనం ఏమని రుజువు చేస్తున్నాము అంటే, నేను క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యుడిగా ఉండి ఆ చట్టాన్ని నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఎక్కడ తప్పిపోవటం లేదు
అని దేవునికి మనం రుజువుపరచాలి. ప్రతి ఆదివారం రోజు అపోస్తలులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఆ కిందకు వెళ్తే అక్కడ ఏమన్నాడంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పుడైతే మనము ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం అంటే సంఘంలో ఆయన యొక్క చట్టంలో ఆ నిబంధనలో మనం ఎప్పుడైతే ఆదివారంగా ఉన్నామో ఇప్పుడు మనకు అప్పగించిన పని ఏమిటి అంటే మరలా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు చేయాల్సినటువంటి పని ఇది అంటే సువార్తను ప్రకటించడం అనేది ఎవరైతే ఆయన యొక్క శరీరంలో అలాగే ఆయన యొక్క వారికి అప్పగించబడిన పని ఏమిటి అంటే ఆయన మరణమును ప్రచురించాలి, ప్రకటించాలి. అంటే ఒక మాటలో చెప్పండి, సువార్తను ప్రకటించాలి అన్న. ఇప్పుడు కిందకి చదివితే 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇక్కడ సమస్య ప్రమాదం. ఈ మాటలో ప్రమాదం ఏమిటి అంటే అక్కడ అన్నాడు, ఏమన్నాడు, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను అన్నాడు. అయోగ్యముగా అంటే ఏంటి? ఆ యోగ్యత ఏమిటి? అసలు ప్రభురాత్రి భోజనం చేయడానికి యోగ్యత ఏంటన్నాడు? ప్రభువు వచ్చు, ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించే పనిలో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని మనం పాట పాడకపోయినా వాక్యం వినకపోయినా ఆ విన్న వాక్యాన్ని మనం వెళ్ళి ఆ వారంలో కనీసం ఒక వ్యక్తితో మనం పంచుకోకపోయినా దేవుడు దానిని అయోగ్యుడిగానే ఎంచుకున్నాడు. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, ఇది నాకు అప్పగించబడినటువంటి పని అని ఏమన్నాడంటే, అయ్యో నేను స్వార్థను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రకటిస్తే నాకు ఆయన జీతం ఇస్తాడు, ప్రకటిస్తే నాకు జీతము దొరుకుతుంది, ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో నేను స్వార్థను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మరి ఈరోజు మనం ఎక్కడ ఫెయిల్ అవుతాము అని అంటే ఈ స్వార్థను ప్రకటించడంలోనే. ఇక్కడ ప్రకటించడం అనేది చర్చిలోకి వచ్చేటప్పటికి సేవకుడు చేస్తాడేమో కానీ బయటకు వెళ్ళేటప్పటికి మీరందరూ దేవునికి పనివారే. చర్చిలోకి వచ్చేటప్పటికి ఈ వాక్యాన్ని ప్రకటించడం అనేది సేవకుడు చేసే పని అయి ఉండవచ్చు, సువార్థకుడు చేసే పని అయి ఉండవచ్చు. కానీ చర్చి దాటి బయటికి వెళ్ళేటప్పటికి మీరందరూ దేవునికి పనివారు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించవలసిన వారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ నేను ఈ వారం అంతట్లో
ఏ ఒక్క వ్యక్తితోనైనా ఒక మాట నేను దేవుని గురించి పంచుకోకుండా మళ్ళీ ఆదివారం ఆరాధనకు వెళితే నేను అయోగ్యుడిగా వెళతానేమో దేవుని సన్నిధి. పని చేయకుండా దేవుని సన్నిధిలోకి వెళతానేమో. కాబట్టి అది ఆయన సంఘానికి, ఆయన ఇచ్చిన చట్టానికి నేను యోగ్యుడును కాకపోతానేమో. కాబట్టి నేను ఖచ్చితంగా ఎవరో ఒకరికి సువార్తను అందించాలి. ఇది నాకు ఇవ్వబడిన బాధ్యత. సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక పౌరుడిగా నేను చేయాలంటే పని. నిజంగా మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యం నమ్మదండి. ఒక శ్రమ ఎప్పుడు మనకు వస్తుంది అని అంటే దేవుని పని చేయనప్పుడే మనం శ్రమలోకి వెళతాం. మీరు చూడండి, మన జీవితంలో శరీర సంబంధమైన కష్టాలు, శ్రమలు మనం ఎన్నో అనుభవిస్తాం. కానీ మీ దేవుని పని చేయండి, అవి మీకు ఎప్పుడు శ్రమ అనిపిస్తుంది. అసలు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు కనీసం దేవుని కోసం ఒక మంచి పని నేను చేయగలిగిన తృప్తి మనలో ఉంది. మనం ఆ పని చేయకపోతేనే ఆ దొంగలాగా అయ్యో నేను ఏదో తప్పు చేశానేమో, కనీసం దేవుని కోసం ఒక పని చేయలేకపోతున్నాను, కనీసం చిన్న పని కూడా చేయలేకపోతున్నాను అనే ఒక రకమైనటువంటి ఆవేదనలోకి మనమే వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమలో కృంగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన కృపలో, ఆయన జ్ఞానంలో కారణం ఏమిటంటే ప్రధానమైనటువంటి కారణం ఆయన పని చేయకపోవడమే. ఆయన పని చేయకపోవడమే. పని చేయాలి. నువ్వు శారీరకంగా ఎదగాలన్నా పని చేయాలి, ఆత్మ సంబంధంగా దేవుళ్ళు ఒక ఆనందాన్ని పొందాలన్నా పని చేయాలి. మీకు తెలుసో లేదో, ఈరోజు ప్రపంచంలో చాలా మంది లక్షల జీవితం సంపాదించే వాళ్ళు కూడా మనశ్శాంతి కోసం దేవుని దగ్గరకు వచ్చి దాసులాగా పనిచేస్తారు. అక్కడ ఎందుకు చేస్తున్నారు ఆ పనులు అంటే ఈ లక్షలు సంపాదించే పనులు తృప్తి లేదు, కానీ దేవుని పని చిన్న పని చేయడంలో తృప్తం, దేవుని పరిచయం చేయడంలో ఆరోగ్యము, దేవుని పరిచయం చేయడంలో ఒక సంతోషం. ఆ సంతోషమే మన దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా నిలవబడి. ఇది ఎప్పుడైనా చూసుకోండి, దేవుని పని చేసేవాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ముసలైన ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి డాబా ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కాలంటే ఎక్కేటప్పుడు మనకు ఆయాసం వచ్చింది. ఆయన సులువుగా ఎక్కేసాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు పైన ఉన్నాయి. ఎలా ఏం చేయాలంటే నాకేంటా నేను లేచిన దగ్గర దేవుని పని ఏమి చేసేదా అని అంటున్నాడు. ఇప్పుడు వరకు నేను ఒక బీపీ పెట్టేసుకోలేదు, షుగర్ పెట్టేసుకోలేదు. నిజమే, దేవుని పని చేయడంలో ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పది. లోపల నువ్వు ఎంత పనులు చేయొచ్చు, అంత గొప్పగా కావచ్చు, కానీ దేవుని యొక్క పరిచర్య చాలా గొప్పది. అలాంటిది మరి ఒక నిబంధనలోనికి, ఒక చట్టంలోనికి వచ్చినటువంటి వాడు ఇంకా ఎంత జాగ్రత్తగా మనం పనిచేయాలి దేవుని కోసం. ఇక్కడ అందుకని మనం ఎప్పుడైతే బాధ్యత లేకుండా, అసలు ఎందుకున్నామో ఎందుకు వచ్చామో తెలియకుండా దైవం దగ్గరకు ఏదో వచ్చామా పోయామా అన్న స్థితిలో మనం ఆలోచన చేస్తూ ఉంటే అది అయోగ్యమైనటువంటి స్థితిలో మనల్ని నిలవబడు. అయోగ్యులుగా దేవుని సన్నిధిలో మనం నిలవబడు.
బైబిల్లో ఒక మంచి పదం కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని అన్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అన్నాడు. ఇట్టి పదం నుండి దేవుని ఉన్నతమైన పిలుపు అని అంటే దాని ఇంగ్లీష్ లో ఏమన్నాడో తెలుసా? హై కాలింగ్ అన్నాడు. హై కాలింగ్ అన్నాడు. హై అంటే ఇంగ్లీష్ లో హై అంటే అది గొప్పది అన్నట్టు. హై కాలింగ్ అన్నాడు. హై కాలింగ్ అంటే ఏంటంటే ఒక ప్రధానమంత్రి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలిస్తే అది ఎంత గొప్ప. ఈ రోజు దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు కూడా అంత గొప్ప పిలుపు అన్న. ఢిల్లీలో కూర్చున్న ఒక ప్రధానమంత్రిని పిలిస్తేనే అంత గొప్పగా ఫీల్ అయితే, ఎక్కడో స్వర్గంలో కూర్చున్నటువంటి దేవుడు నిన్ను పిలిచాడంటే ఆ పిలుపుకి ఎంత విలువ ఉంది? ఆ పిలుపుకి ఎంత విలువ ఉంది? ఉందా లేదు? ఈరోజు మనం అందరం కూడా ఎందుకు పిలువబడ్డాము అంటే దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. అందుకని పౌలు గారు దాన్ని ఏమన్నాడంటే, మీరు బహుమానము పొందునంతగా పరిగెత్తుడి. మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఎవరైనా పోటీలోకి వస్తే వారి మనసులో ఏముంటది? గెలవాలనే ఉంటుంది. అసలు గెలుపు ఓటములతో నీకు అనవసరం అనిపించింది అనుకో, పోటీలోకి వస్తావా? రావుగా. వచ్చావు అంటే దాని అర్థం ఏంటి? గెలవటం ఓటమో ఏదో ఒకటి తేలాలి అదే వచ్చావు. అసలు నీకు ఆ గెలుపు ఓటములతో నాకెందుకులే అన్నావు అనుకో, ఆ గ్యాలరీలో కొండ కూర్చొని చూస్తావు, ఆడే ఓటం చూస్తావు, నువ్వు ఆటలోకి రావు. ఇప్పుడు సంఘం అంటే ఆటలోకి వచ్చిన వాళ్ళ అక్కడ కూర్చొని చూసేవాళ్ళు. సంఘం అంటే ఆట ఆడేవాళ్ళ చూసేవాళ్ళ? ఆడేవాళ్ళే. మరి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆడకపోతే? క్రికెట్ ఉంది కదా, దానికి ఒక కెప్టెన్ ఉంటారు. ఎవరు కెప్టెన్ క్రికెట్ లో? ఇప్పుడు ఎవరో నాకు తెలియదు. అప్పుడే సచిన్ టెండూల్కర్ అనేవాడు, ఆ ధోని, ఆయన ఉండేవాడు. టీం ఉంటుంది, 10 మంది టీం ఉంటుంది. వీళ్ళ 11 మంది జట్టు అయితే ఆ ఎవరు ఆ కెప్టెన్ ధోని ఒకరు ఉంటాడు. ఆయన 10 మంది ఆయన సపోర్టర్స్ అన్నమాట. ఈ రోజు సంఘంలో మన కెప్టెన్ ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు మనమందరం ఆయన వెనక ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎవరిని గెలిపించమని కావాలి? అది ఇప్పుడు మనం అది కనుక నిర్లక్ష్యం అయిపోయి కూర్చున్నాం అనుకోండి, ఈ ఓటమి ఎక్కడి వరకు వెళ్తుంది? ప్రభు వరకు వెళ్తుంది. ఇప్పుడు ఆ జట్టులో సరిగ్గా ఆడలేనటువంటి వాడి కెప్టెన్ ఏం చేస్తాడు? తీసి మళ్ళీ అక్కడ ఇంకో ప్లేయర్ ని పెట్టుకుంటాడు. వీడు ఆడలేకపోతే ఏం చేస్తాడు? అవునా కదా? ఈ రోజు అదే జరుగుతుంది. రేపు ఫైనల్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, మన పెర్ఫార్మెన్స్ అంతా మనం ఎలా చేస్తున్నాం, ఎలా ఆడుతున్నామో చూసి ఆయన చివరికి వచ్చేటప్పుడు ఫైనల్లో ఉంటుంది. ఆ ఫైనల్లో వీళ్ళు పలానా వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, ఓడిపోతాం అన్నప్పుడు తీసి పట్టించారు. ఈ పదం కూడా బైబిల్లో ఉంది. ఎక్కడ ఉందో తెలుసా? ఇది ఎలాగే పెట్టాడు, యోహాను సువార్తలో. సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త
15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం జాగ్రత్త. నేను నిజమైన ద్రాక్షావళి. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షావళి. నా తండ్రి వ్యవసాయం చేసేవాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, ఇంతకుముందు మనం చెప్పేసరి అర్థం కదా. ఆయన కెప్టెన్ యేసుక్రీస్తు, మనమందరూ ప్లేయర్స్, ఆడేవాడు. సరిగా ఆడనటువంటి వాడిని ఏం చేస్తాడట? తీసి పారవేయను అని చెప్పి అక్కడ అంటున్నాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించే ప్రతి తీగే ఇంకా ఎక్కువగా పనికిరాని తీగలు ఏం చేస్తున్నాడట? తీసి పారవేయను. ఒక చెట్లో ఉన్నటువంటి 3 ఎండు కొమ్మలు పక్కకి వెళ్ళి వాటిని చెరిగితే కానీ ఆ మొక్క చిన్నగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడట? వ్యవసాయకుడు అలాగే తీసేస్తున్నాడట. అక్కడ చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అక్కడ అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును అన్నాడు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. నా యందు నిలిచి ఉండుడి అంటే దాని అర్థమే. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండుడి అంటే దాని అర్థమే సంఘం. ఎందుకంటే క్రీస్తు శరీరం సంఘం అయితే, నా యందు నిలిచి ఉండండి అంటే నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలన్నాడు? నువ్వు సంఘంలో నిలిచి ఉంటే నీలో కూడా ఆయన ఉంటాడు అంటాడు. మీ యందు నిలిచి ఉండు. తీగే అక్కడ అన్నట్టు ఎందుకు అన్నాడు? ఎందుకు నిలిచి ఉండాలి అన్నట్టు. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ తనంతర తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నువ్వు ఎక్కడుంటే ఫలిస్తావు అన్నాడు? నువ్వు సంఘంలో నిలిచి ఉంటే ఫలిస్తావు. నువ్వు సంఘానికి వేరుగా ఉంటే ఆ తీగ కట్టయిపోయింది. ద్రాక్షవల్లిలో ఉన్న తీగే కట్టయిపోయింది. కట్టయిపోయిన దానికి జీవం ఎలా వస్తుంది? ప్రాణం ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయనలో నిలిచి ఉంటేనే ఆ జీవం. అక్కడ అందుకన్నాడు, నువ్వు ఫలించాలి అంటే నా యందు నిలిచి ఉండాల్సిందే. ద్రాక్షవల్లిని నేను 5వ వచనంలో తీగలు మీరు అని ఇక్కడ చెప్పాడు స్పష్టంగా. ఆ ఉపమానాన్ని ఎందుకు పోల్చాడు అంటే ద్రాక్షవల్లి నేనైతే తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరన్నారు ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే ఇంకా నేను ఎలా చేస్తాను అలా చేస్తానని మనం అనడానికి అవకాశం ఉందా? నువ్వే స్వయంగా చెప్పాడు, నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేదు. ఇంకా మరి ఆయన వేరుగా ఉండి ఇంకా నేను ఎలా అభివృద్ధి చెందుతాను, ఎలా పాలిస్తాను, అలా పాలిస్తాను అని అంటే అది ఎలా సాధ్యం? అది అసాధ్యమే. ఆ పదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అక్కడ ఇంకో మాట అన్నాడు 6వ వచనం, ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఫలించడం కాదు, ఎండిపోతారా?
అని చెప్పి ఏమన్నాడు? ఆ ఎండిపోయిన దేనికట మనుషులాంటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. అంటే ఒక మాటలో చెప్పాలంటే చివరకు ఆయన అందు లేనటువంటి స్థితి చివరికి అది ఎక్కడ వరకు వెళ్తుంది అంటే అగ్నిలో కాలిపోవడానికి తప్ప అది దేనికి పనికిరాదు. అంటే దేవుని యొక్క అంతిమ తీర్పు ఎలా ఉంటది అనేది మనం తెలుసుకోవడానికి దేవుడు ఆ స్థితిని ఎక్కడ పెట్టాడు అంటే మన మధ్యనే పెట్టాడు. మనం చేసే పనిని దేవుడు కూడా అంచె దినములో ఆ ముగింపులో ఆయన చేసే పని కూడా అది. మనుషులు ఏం చేస్తారట? ఎండిన వాటిని పోగు చేసి నువ్వు చేసిన పనిని దేవుడు కూడా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు అలా చేసి మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలని? అవి జీవం లేవు కాబట్టి నేను తగలబెట్టాను, నాలో కూడా జీవం లేకపోతే దేవుడు నన్ను కూడా ఇలాగే తగలబెడతాడేమో అని ఒక పని చేసేవాడు ఆ పని చేస్తూ ఆలోచించాలి. ఒక రైతు పొలంలోకి వెళ్ళి పని చేసేటప్పుడు ఈ చెట్టు ఎదగడానికి నేను ఇంత జాగ్రత్త చేస్తున్నాను, నేను దేవుడికి ఒక మొక్కనే, నేను కూడా ఈ చెట్టులా ఎదగకపోతే నేను ఎలా ఈ చెట్టు నరికేస్తానో దేవుడు కూడా నన్ను అలాగే తీసేస్తాడేమో అని ఆ పని చేసేటప్పుడు ఆ రైతు ఆలోచించాలి. ఆ పని చేసేటప్పుడు ఒక మనిషి ఆలోచించాలి. అందుకనే దేవుడు మన పని చేస్తున్నప్పుడు ప్రతి పనిలో నువ్వు చేసే పని దేవుడు చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే చెప్పారు స్త్రీలో గారు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఇంటిని గదిని శుభ్రం చేసినట్టు నా హృదయాన్ని శుభ్రం చేసుకోకపోతే ఈ గది ఎలాగైతే స్మెల్ వచ్చేస్తుందో నా హృదయం కూడా అలాగే ఉండదేమో అని ఇల్లు ఉంచే స్త్రీ ఆలోచన చెయ్యాలి. ఇలా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో రేపు దైవం కూడా అదే చేస్తాడు. ఇది జ్ఞాపకం. అందుకనే మనం ఈ పనులన్నీ చేసేటప్పుడు దైవాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ నేను ఇలా చేస్తుంటే మరి ఆత్మ సంబంధంగా కూడా ఎలా సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం. కాబట్టి ఇక్కడ పేతురు గారు ఫస్ట్ మనం ప్రారంభంలో చదివాము. సంఘానికి ఏం చెప్పాడు? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలో జ్ఞానములో అభివృద్ధి పొందుడి అని చెప్పినప్పుడు ఒక మనిషి ఇలా ఆలోచిస్తే అభివృద్ధి పొందడా? చదువు లేని వారైనా చదువుకున్న వారైనా ఎలాంటి మనిషి అయినా దేవుని జ్ఞానం వస్తుందా? వస్తుంది. కానీ మనం ఆ ఆలోచన చేయకపోవడంలోనే ఆ కృపలోకి వెళ్ళలేకపోతున్నాము, ఆ జ్ఞానంలోనికి వెళ్ళలేకపోతున్నాం. అంతే కదా? నువ్వు వాక్యం చదవలేదు సరే, ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఆలోచన చేస్తే జ్ఞానం రాదా? వస్తుంది. కానీ మనం అలా పనిచేసేటప్పుడు మనం ఆలోచించడం లేదు. అలా ఆలోచించుకుంటే ఆ జ్ఞానాన్ని ఇస్తారు. మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతే అభివృద్ధి చెందలేని స్థితి శ్రమకు కారణమవుతుంది. దేవుని కృపలో దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగని స్థితి శ్రమకు కారణమవుతుంది. అందుకని ఆ ఎదగని స్థితిని గురించి యోహాను గారు అక్కడ యేసుక్రీస్తు ఆ విషయాన్ని యోహాను సువార్తలో ఆ విషయాలు తెలియజేశారు. మళ్ళొకసారి అక్కడ అయోగ్యత అనే దాని గురించి మనం పక్కకు వచ్చాం. మళ్ళీ అక్కడ ఒకసారి కొరింథీయుల రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే అక్కడ ఆపారు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినను, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అన్నాడు. అంటే
ఆయన సంఘాన్ని గురించి అపరాధి అవుతాం. ఆ సంఘ చట్టం నిబంధనను బట్టి మనం అపరాధిగా అవుతాము. మొన్న మీరు చూసి ఉంటారు, బహుశా మీకు అంత అవగాహన ఉండదులే కానీ నేను చెప్తాను. ఒక మన భారతదేశంలో ఒక అతను, ఒక హిందూ ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నాడు. ముస్లిం అమ్మాయి పెద్దలు అంగీకరించలేదు, కానీ పెద్దలకు తెలియకుండా ఈ హిందూ ఈయన కూడా ముస్లింగా మారి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ముస్లిం కాబట్టి ఈయన కూడా ముస్లింగా మారాడు. సరే, మారాడు, అది దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. అది ఆయన ఏ మతంలోకైనా వెళ్తాడు. కానీ వెళ్ళి ఏం చేశాడంటే పాకిస్తాన్ జెండా పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పాడు. ఇది వెంటనే ఎవరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో పడేసి దాన్ని పెద్ద దేశద్రోహం నేరం కింద చట్టం పెట్టి జైల్లో పడేసి. ఎందుకు అట్లా? ఆయన ఎందుకు జైల్లో పెట్టి శిక్షించాల్సి వచ్చింది? ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? ఆయన ఏ దేశ పౌరుడు? భారతదేశ పౌరుడు. ఏ చట్టానికి లోపడాలి? భారతదేశ చట్టానికి లోపడాలి. ఈయన భారతదేశ పౌరుడై ఉండి భారతదేశ చట్టాలను గౌరవించాల్సిన వాడు ఏ దేశాన్ని పొగిడాడు? తీసుకెళ్ళి ఆ చట్టాన్ని అగౌరవపరిచాడు. అలాగే మనము కూడా అదే అంటాడు. మనము కూడా దేవుని పిల్లలకు అక్కడ అంటున్నాడు, మీరు మీ పౌరసత్వము పరలోకమందు ఉంచబడింది అన్నాడు. మీ పౌరసత్వము పరలోకమందు ఉంచబడింది అన్నాడు. పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది పరలోకం? అది తక్కువ చెప్పాలి. వారం రోజులు ఉదయకాల ప్రార్థనలు పెట్టి నేర్పింది అదే కదా. మనం ఏం నేర్చుకున్నాము? ఉదయకాలం మనం వారం రోజులు భూలోకం నువ్వు ఏ చట్టానికి లోపడాలి? మరి నువ్వు ఇక్కడ పౌరుడిగా ఉండి ఈ చట్టాన్ని నువ్వు తిరస్కరిస్తే నువ్వు అయోగ్యుడివా కాదా? అది పౌరులు గారు చెప్పిన మాట కూడా అదే. నువ్వు భారతదేశంలోని పాకిస్తాన్ పొగిడితేనే జైల్లో పెట్టినప్పుడు నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండి ఆ చట్టాన్ని నువ్వు గౌరవించకపోతే నువ్వేమైపోయావన్నాడు? అయోగ్యుడివే అన్నాడు. అయోగ్యుడివే అన్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? మనకు ఆయన కృప ఏంటో తెలియలేదు, ఆయన జ్ఞానం ఏంటో మనకు అర్థం కాలేదు. ఆయన కృప ఏంటో తెలుసా? మానవుని ఆయన కృప ఏంటో తెలుసా? ఆయన కృప మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కూడా. నిత్యత్వాన్ని పోగొట్టుకున్న మనిషి తిరిగి మళ్ళా యేసుక్రీస్తు ద్వారా నిత్యత్వంలోనికి తీసుకొని వచ్చాడు. అంటే మనిషికి మరణం లేదు మొట్టమొదట, అది పాపం చేయడం ద్వారా మరణం వచ్చి మళ్ళా మరణం లేని మనిషిగా మార్చాలని దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన తన కుమారుని ఎందరూ అంగీకరించిరో వారందరినీ తన కుమారుడుగా కాబట్టి క్రీస్తు యేసునందు ఏమన్నాడు? నిత్య జీవం ఉంది అన్నాడు. అంటే మరణం లేని స్థితి ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మనిషి ఎక్కడికి వచ్చాడు? మొదట్లో మరణం లేదు, కానీ పాపం చేయడం వల్ల మరణం వచ్చింది. మళ్ళా యేసుక్రీస్తును పంపించి దేవుడు మరణం లేని స్థితిలోకి తీసుకొచ్చాడు. అంటే నిత్యత్వం పోయిన మనిషి మళ్ళా నిత్యత్వంలోనికి వచ్చాడు. అది ఆయన కృప. మానవ ఎడల దేవుడు చూపించిన కృపది. ఇప్పటికీ మనకు అర్థం కాదు దేవుడు ఏ ప్రేమ ఎడల చూపించాడు. అదే అని చూపించిన ప్రేమ. మరణం లేని జీవితాన్ని ఇచ్చాడు.
ఎక్కడుందా మరణం లేని జీవితం? సంఘంలో. అందుకని అక్కడ ఆయన మాట్లాడాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. అంటే నిత్య జీవాన్ని మళ్ళీ ఎలా ఇచ్చాడు? ఆయన కుమారుని ద్వారా ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఆయన శరీరము ఆయన రక్తము ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని తిని నువ్వు నిత్యము మరణం లేని జీవితాన్ని పొందాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సంఘంలో రావాలి. మరి ఇప్పుడు నువ్వు అక్కడికి రాకపోతే నిత్య జీవం ఎక్కడంతో నువ్వు అక్కడికి రాకపోతే నువ్వు అంత్య దినాలు చనిపోయినప్పుడు మనకు తిరిగి నీవు లేవాలి. ఇప్పుడు అర్థమైతే సంఘంలో ఎంత శక్తి ఉందో, ఎంత కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమైందా? కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చామా, కూర్చున్నామా, నిద్రపోయామా, ప్రభుత్వ భోజనం వచ్చినప్పుడు తిన్నామా, కాల్ చేశామా, పోయామా, దీనివల్ల ప్రయోజనం లేదు, ఏమి లేదు. కృపలో కృప ఏంటో తెలుసుకోలేవు, దేవుని జ్ఞానం ఎదగటమేంటో నీకు అర్థం కాదు. ఇంత మైండ్ మనకు అర్థం కావాలి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఎన్ని ఆలోచనలు సంఘంలో ఆయన చేశాడు. ఏదో క్రీస్తు అంటే చాలా మంది ఆగేముందో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, అందుకే క్రీస్తు సంఘం అంటారని అనుకుంటున్నారు తప్ప క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఆ శక్తి ఇప్పటికీ అర్థం కాలేదు. దాన్ని ఏమన్నాడో తెలుసా? క్రీస్తు సంఘాన్ని గురించి, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట తీరవనేరవు. అంటే అసలు ఎంత అద్భుతమైన మాట చూడాలి. మత్తయి సువార్త 16:18 వచ్చినప్పుడు యేసు క్రీస్తు స్వయంగా చెప్పిన మాట. క్రీస్తు సంఘం యొక్క శక్తి ఏంటంటే, క్రీస్తు సంఘం యొక్క శక్తి, క్రీస్తు సంఘం యొక్క పవర్ ఏంటంటే, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘం పాతాళ లోకం దగ్గరికి వెళితే గేట్లు ఆటోమేటిక్ గా తెలుసుకుని వెల్కమ్ అని చెప్తున్నాడు. బంధించు అంటే ఎంత శక్తి ఉందో సంఘానికి. ఈరోజు దేవుని కృప అంటే నువ్వు సంఘంలో ఉండడం ద్వారా నీకు అంత ఘనతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అదే పాతాళ లోకం గేటు దగ్గరకు నేనగా వెళ్ళి నిలబడ్డాను అనుకో, నేనేదో నిలబడ్డాను అనుకో, అది స్కాన్ చేసి ఇచ్చి పాపి పో అంటది. తెలుసు నేనైతే నిలబడ్డాను అనుకొచ్చి పాపి పో అంటది. తెలుసు. అందుకని నేనగా వెళ్ళకుండా ఎలా వెళ్తున్నాను అక్కడికి? ఎలా వెళ్తున్నాం? మనం అందరం ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఇట్లా గేటు దగ్గర నిలబడితే పాపులు అంటది గేటు. కానీ అందుకని ఇప్పుడు మనం అందరం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళకుండా ముందు ఎక్కడికి వెళ్తున్నాము? క్రీస్తులోకి వెళ్తున్నాం, అంటే సంఘంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు సంఘం వెళ్ళి ఆ గేట్ల ముందు నిలబడేటప్పటికి ఆ పాతాళలోక ద్వారాలు ఎవరు చూశారు? యేసుక్రీస్తు చూశారు. యేసుక్రీస్తు ద్వారా ధర్మంటాన్ని తెలుసుకోండి. ఎవరికి భయపడ్డాయి? క్రీస్తుకు భయపడ్డాయి. ఇప్పుడు క్రీస్తు లోపలికి వెళ్తాడు. క్రీస్తు ఏంటంటే ఆయనలో ఉన్న మనం అందరము వెళ్ళిపోయాం. ఇప్పుడు పరలోకానికి కూడా మనం ఎలా వెళ్తున్నాము అంటే, మనం ఎలా వెళ్తే తోసి పక్కన పడేస్తాం. అలా వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ పరలోకపు ద్వారాలు ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసుకోండి. ఇంకెవ్వరికి అసాధ్యం, ఎవ్వరూ తెరవలేదు. యేసుక్రీస్తు వెళితేనే తెలుసుకోండి.
అందుకనే ఇప్పుడు భూమి మీద మనమందరం ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి రావాలి. ఇప్పుడు క్రీస్తులో మనం ఉంటే, క్రీస్తు వెళితే పరలోకపు ద్వారాలు తెరుచుకుంటాయి. క్రీస్తు వెళ్ళాడంటే ఆటోమేటిక్ గా మనం కూడా వెళ్ళినట్టే. ఇంకా దేవుని యొక్క గొప్ప కృప ఏంటో తెలుసా? దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే, నువ్వు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనే ముద్ర నీకు వేశాడు. నీ ఆత్మను అప్పుడే పరలోకంలో తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచాడట? క్రీస్తు యేసు ద్వారా దేవుని దగ్గర దాచబడింది. గొప్ప విషయం అంటే తెలుసు, ఇప్పటికీ మన ఆత్మ ఎక్కడుందంటే, ఇప్పుడు ఎక్కడుందంటాడు? బాప్తిస్మం పొందిన వెంటనే నువ్వు నా మనిషివి అని ముద్రేసి మన ఆత్మ ముందే తీసుకువెళ్ళి అక్కడ ఉంచాడు. అది మనకు తెలిస్తే మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే, ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. కాబట్టి నేను వెళ్ళవలసిన స్థానం నా ఆత్మ ముందే వెళ్ళింది. ఇక దేవుని పిలుపు కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అది చివరి పాయింట్ లో మనం ఉన్నాం. బాప్తిసం పొందిన వారు ఎక్కడ ఉన్నారంటే చివరి పాయింట్. అంటే ఏంటంటే ఇక దేవుని పిలుపు కోసం ఎదురు చూసే స్థితిలోనే ఉన్నాం. అది అక్కడ ఆ పాయింట్ లో మనం ఉన్నామని ఎవరైనా గుర్తించి బ్రతుకుతున్నామా? అక్కడ ఆ పాయింట్ లో ఉన్నామని గుర్తించి బ్రతుకుతున్నామా? ఎవరైనా అక్కడ వరకు వచ్చామని గుర్తించామని. ఉదాహరణకి మనం బ్యాంక్ లో డబ్బులు తీసుకోవడానికి లైన్ లో కూర్చుంటాం. బ్యాంక్ లో మనం డబ్బులు తీసుకోవడానికి లైన్ లో కూర్చుంటాం కదా. లైన్ లో కూర్చున్న వాడు మధ్యలో వదిలేసి పడతాడు. ఖచ్చితంగా ఆ డబ్బులు తీసుకోవాల్సిందే. మధ్యలో ఇంటికి రాడు. వస్తే ఆ కౌంటర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా అంతే. బాప్తిసం పొందేవాడిని నువ్వు దేవుని పిలుపు కోసం వెయిటింగ్, సిద్ధంగా ఉన్నావు. డిసైడ్ అనమాట. నువ్వు చివరి ఫైనల్ డెస్టినేషన్, చివరి మజిలీ మన జీవితానికి. బాప్తిస్మం అంటే ఇక అది చివరి మజిలీ భూమి మీద. మనం ఆల్రెడీ మనం భూమి మీద చనిపోయామని దాని అర్థం. ఆల్రెడీ భూమి మీద మనము చనిపోయాము. బాప్తిస్మము అంటే మరణం. బాప్తిస్మం అంటే మనం చనిపోయాము. చివరి మజిలీ అది ఏమిటి అంటే వెయిటింగ్, దేవుని యొక్క పిలుపు కోసం. ఆ పిలుపు కోసం ఎదురు చూసేది అదే మన యొక్క జీవితం భూమి మీద. ఆ పిలుపు కోసం ఎదురు చూసే ఆ ఎదురు చూపే జీవితం క్రైస్తవునికి. అంతకుమించి లేదు. అది మర్చిపోయి బాప్తిసం పొంది నీ ఆత్మ అక్కడ ఉంచాడు అని ఆ జ్ఞానం లేకపోవడాన్ని బట్టి మళ్ళా పోయి లోకంలో ఆడుకోవడానికి పోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో చివరికి మళ్ళా అక్కడికే కలిసిపోతున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే దేవుని కృపేంటో మనకు అర్థం కాలేదు. దేవుని అనాది సంకల్పం, ఆయన జ్ఞానం ఏంటో మనకు అర్థం కాదు. అందుకని ఫస్ట్ మనం చదివిన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ముగింపులు పేతురు గారు ఏమన్నాడంటే, ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క జ్ఞానములో అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే ఎప్పటికీ సంఘానికి ఆయన కృప తెలియట్లేదు, ఆయన జ్ఞానం ఏంటో తెలియట్లేదు, క్రీస్తు సంఘం యొక్క శక్తి ఏంటో తెలియదు. ఎంత గొప్ప రక్షణ క్రీస్తు ద్వారా దేవుడు సంఘంలో మనకి ఇచ్చిన దానిని ఎదురుగా ఆయన అయోగ్యులుగా పిలిచాడు. మనమేమో అయోగ్యులుగా మారిపోతాం. అదే మన పౌలు గారు చెప్పాడు ఇక్కడ.
నువ్వు అయోగ్యమైన స్థితిలోకి ఎప్పుడు వెళ్తావంటే ఆయన యొక్క మరణాన్ని నీవు ప్రచురించకపోతే. కాబట్టి ఇది సీరియస్ గా మనం ఆలోచించాలి. అక్కడికి ఒక పదం అన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏమంటాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరములకు వచ్చి రక్తములకు వచ్చి అపరాధి అవును. ఆ శరీరానికి వచ్చి రక్తానికి వచ్చి ఎప్పుడు అపరాధి అవుతాడట? ఆయన పని చేయకపోతే. ఆయన పని చేయకపోతే చెయ్యాలి. మన కెప్టెన్ ప్రభు, మనమందరం ప్లేయర్స్. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చి మన కోసం తలగా శిరస్సుగా నిలబడినటువంటి ఆ ప్రభు కోసం మనం ఆయన్ని గెలిపించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకు మనం నమ్మకమైన వాళ్ళమనే దేవుడు మనల్ని ఆ పిలుపు హైకాలి కాదు, హైకాలి. ఇంకా అక్కడ మించిన పిలుపు ఇంకొకటి లేదు, హైకాలి. అలాంటి పిలుపును మనం పొందాం. ఆ హైకాలిని పొందడానికి మనం ఏమంత యోగ్యులమని? మనం యోగ్యులు కాకపోయినా ఆయన అలా పిలిచాడు. ఇక్కడ ఇంకో మాట 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు ఏం చేయాలట? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలా పరీక్షించుకుంటే ఆయన కృపలో ఎంత ఎదిగామో, ఆయన జ్ఞానంలో ఏం ఎదుగుతున్నామో తెలుస్తుంది. అసలు ఆలోచన లేకపోతే నువ్వు ఎంత ఎదుగుతున్నావో, ఏ జ్ఞానంలోకి వెళ్ళావో నీకు ఎలా తెలుస్తుంది? ఒక స్కూల్లోకి వెళ్ళే పిల్లలకి పరీక్ష పెట్టకపోతే ఆ ఏ జ్ఞానంలో ఎదిగాడని ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఒక పిల్లలు చదివాడు, స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి పరీక్ష పెట్టకపోతే అసలు ఆ జ్ఞానం ఎదిగాడా, జ్ఞానం వచ్చిందా రాలేదని ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టడం వాళ్ళే. అర్థమైందా? క్రైస్తవులకు కూడా దేవుడి మధ్య ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. ఎందుకు పెడతాడంటే అసలు నువ్వు ఆ జ్ఞానంలో ఆ కృపలో ఎదిగావా లేదా తెలియాలి అంటే దేవుడు పరీక్ష పెట్టాలి. అదే కదా, ఆ పరీక్ష పెట్టాడు కదా. ఎవరు పెట్టాడు పరీక్ష? ఎవరు పెట్టాడు పరీక్ష? ఏమికన్నా ముందు అబ్రహాము పెట్టాడు. అబ్రహాము అన్నాడు, ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ ఆకాశ నక్షత్రాల వలె విస్తీర్ణం వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్న తర్వాత నేను అబ్రహాముని ఇలా ఆశీర్వదిస్తానని చెప్పాను, అసలు ఈయనకి అర్హుడా కాదా చూద్దాం అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? అబ్రహామా నీకు ఒక్కడై ఉండి కుమారుడు నాకు బలిగా అర్పించు. అక్కడ పరీక్ష చేశాడు. ఆ గొడవ అక్కడ పరీక్ష. రెండవది ఇసాకు పుట్టక ముందు ఇంకో పరీక్ష పెట్టాడు. అబ్రహాము ఆయన సోదరుడి కుమారుడు లోతు, వాళ్ళిద్దరూ ఆ దేశం నుండి బయలుదేరారు. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఇద్దరు కలిసే ఉంటున్నారు. కానీ అబ్రహాం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ గొడవ ఏడ దాకా వచ్చింది? అబ్రహాము లోతు దాకా వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ దేవుడు ఈ సమస్యను అబ్రహాం ఎలా పరిష్కరిస్తాడు అని చూస్తున్నాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు అబ్రహాం అని దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరికి వచ్చింది సమస్య? అబ్రహాం పని వాళ్ళకు, లోతు పని వాళ్ళకు. అప్పటికి అబ్రహాం లోతు కలిసే ఉంటున్నారు. ఈ పనివాడి గొడవ ఇక్కడికి వచ్చింది. అప్పుడు వెంటనే అబ్రహాం చాలా జాగ్రత్తగా ఆలోచన చేశాడు. అక్కడ ఏమన్నాడంటే, నీవు నేను బంధువులు కనుక నీకు నాకు మధ్య కలహము ఉండకూడదు. కాబట్టి నువ్వు కుడి ప్రక్కకి వెళితే నేను ఎడం ప్రక్కకి వెళతాను, నువ్వు ఎడం ప్రక్కకి వెళితే నేను కుడి ప్రక్కకి వెళతాను అది మొట్టమొదటిగా చాయిస్ ఎదుర్కొనే చాయిస్ ఎవరికి ఇచ్చాడు?
లోతుకి ఇచ్చాడు. ఎవరైనా నాకు ఇస్తారా? కోరుకోని చాయిస్ ముందు ఎవరు కోరుకుంటారు? మొదటి కోరుకున్నవాడు బెస్ట్ అయితే కోరుకుంటాడు. ఆ విషయం తెలిసిన అబ్రహాం ఏం చేశాడు? లోతుకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. లోతు కన్నులెత్తి చూస్తే సుధమ గొప్ప పట్టణం పచ్చగా కనబడి, నేను ఈ తట్టుకు వెళ్ళిపోతాను. ఆయన పచ్చగా బాగా అభివృద్ధి చెందిన ప్లేస్ కు వెళితే రెండో ప్లేస్ ఏముంటది? అభివృద్ధి లేని ప్లేసేగా. కానీ అబ్రహాం సంతోషంగా వెళ్ళాడు. ఎందుకంటే నాతో పిలిచిన దేవుడు నేను ఎక్కడ ఉన్నా నాకు అభివృద్ధిని కలుగు చేస్తాడు. అది నడిపాడు. అబ్రహాం దేవుడు నడిపాడు. ఆ లోతు కన్నుతో చూసింది, అబ్రహాము హృదయంతో చూశాడు. అందుకనే నీ ఇష్టం, నువ్వు ప్రశాంతంగా వెళ్ళు, మన బంధువులు గొడవలు పడకూడదు అన్నాడు. ఆ మనసు దేవుడికి ఇష్టం. వెంటనే దేవుడు అబ్రహాముని ఆయన నిబంధన ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా బలపరిచాడు. అప్పుడు అబ్రహాం మనసు ఏంటో దేవుడికి అప్పుడు అర్థం చేసుకున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? అడుగడుగున ఒక పరీక్ష పెడతాడు. నువ్వు దేవుని యందు ఏ విశ్వాసంలో ఎదుగుతున్నావో పరీక్ష పెడతాడు. మన బలహీనత, దేవుని కృప, దేవుని జ్ఞానం మనకు అర్థం కాకపోతే ఆ బిగినింగ్ లోనే ఫెయిల్ అయిపోవాలి. అది అర్థం చేసుకోవాలి. మనం బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఒకవేళ దేవుడు ఈ పరిస్థితుల్లో ఇలా నన్ను పరీక్షించాడు అనే దాన్ని ఆలోచన చేసి అది పరీక్ష. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకొని ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది ఏమిటి పరీక్షించుకోవడం అంటే, నువ్వు ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు, ఆయన రొట్టెలు తినేటప్పుడు, ఆయన ద్రాక్షరసాన్ని తాగేటప్పుడు నా ప్రభువు కోసం ఒక చిన్న పనైనా నేను చేయగలిగానా? ఈ వారంలో ఒక చిన్న పరిచయం చేయగలిగానా? ఈ వారంలో నా ప్రభువు గురించి ఒక్కరికైనా ఒక మాట అందించగలిగానా? ఒక పాపీయ మనుషుడు, సంఘానికి రాని మనుషుడు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి నేను వాక్యాన్ని అందించగలిగాను. ఒకవేళ అలాంటి పరిచర్య నువ్వు చేసుంటే నువ్వు యోగ్యుడుగా ఈ ప్రభురాత్రి భోజనంలో అలా చేయకుండా నువ్వు ప్రభురాత్రి భోజనం చేసినా అది నిష్ప్రయోజనమైనటువంటిది తప్ప ప్రయోజనకరమైనది కాదు. ఖచ్చితంగా కాదు. నువ్వు ఎలా దేవుని పనిచేస్తావో అది నీ ఇష్టం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతం నువ్వు ఎలా వాడుతావో నీ ఇష్టం. కానీ నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పనిని చేయాలి. నువ్వు ఒక మనిషికి వాక్యమే చెప్తావా? నువ్వు ఒక మనిషిని నడిపిస్తావా? నువ్వు ఒక మనిషికి సపోర్ట్ చేస్తావా? లేకపోతే దేవుని పరిచయం చేస్తావా? దేవుని పని చేస్తావా? నువ్వు ఏం చేస్తావో ఖచ్చితంగా నువ్వు దేవుని పరిచయం ఏదో ఒకటి నువ్వు చేసి ఉండాలి. అది బాధ్యత. అలా చేసి ఉండకపోతే దైవం మనల్ని అయోగ్యుడిగానే చేస్తుంది. ఇక్కడ అందుకని ఏమన్నాడంటే పరీక్షించుకోవాలన్నాడు. ఒక పరమైన హెచ్చరికతో ముగిస్తున్నాడు ఆ పాఠాన్ని. ఒక పరమైన హెచ్చరికతో ఏం ముగించాడంటే 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక. వివేచింపక అంటే ఆలోచన లేకుండా, వివేచన లేకుండా. అంటే ఇది ప్రభు శరీరము, ఇది సంఘానికి గుర్తుగా ఉంది, ఇది పవిత్రమైన క్రీస్తు శరీరము అని నువ్వు ఆలోచించగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇది తాగేది కూడా తప్పే అన్నాడు. మనం పరిచయం లేకుండా తీసుకునేది కూడా తప్పే అన్నాడు. ఇక్కడ వాస్తవంగా మనము ప్రభురాత్రి భోజనం చేసినప్పుడు ఆశీర్వదించబడాలి కదా, అంతే కదా. సహజంగా మనం భోజనం చేశాము, భోజనం చేస్తే శరీరానికి ఆరోగ్యం రావాలిగా. భోజనం చేస్తే అనారోగ్యం వస్తుంది అన్నాడు. అది ఎలాగంటే
ఒక లిమిట్ లో తిన్నాం అనుకోండి, ఒక క్రమమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని ఇచ్చి, క్రమాన్ని తప్పించి తిన్నాం అనుకోండి అనారోగ్యం. అంతేనా? క్రమంలో తింటే ఆరోగ్యం, క్రమాన్ని తప్పిస్తే దేనికి శరీరం. ఇక్కడ కూడా అదే చెబుతున్నాను. ప్రభురాత్రి భోజనం చేస్తే ప్రమాదం ఏంటి అని మనం అనుకుంటున్నాం కదా. నువ్వు క్రమంలో చేస్తే ఆశీర్వాదమే, కానీ క్రమాన్ని తప్పి చేస్తే ప్రమాదం. క్రమాన్ని తప్పి చేసే భోజనం శరీరానికి ఎలా ప్రమాదమో, క్రమాన్ని తప్పి ప్రభుత్వ భోజనం చేయడం కూడా అంతే ప్రమాదం. అందుకని వచ్చింది కదా అని చక్కమని తీసుకోవటం, వచ్చింది కదా అని తాగేయడం అని చేయకూడదు. అది ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఇక్కడ మన మనుషులు మనకు శిక్షించే శక్తి మనకు లేదు. కానీ నువ్వు ఆ పాత్రలో చేయబెట్టగానే మన నిష్క్రియాత్మ దేవుడికి తెలుసుకోవాలి. నువ్వు యోగ్యంగా చేయబెట్టావా అయోగ్యంగా చేయబెట్టావా పాత్రలో నేను దేవుడు పరిశీలన చేస్తాను. ఆ భయంతో రావాలి, ఆ భయంతో పెట్టాలి. అంతేగాని ఇష్టమైన కదా తీసుకుంటే అది మనకు శిక్ష విధి కలగదు. ఇంకో ఘోరమైన మాట అన్నాడు. ఏమన్నాడు? 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమైపోతున్నారట? బలహీనలు అవుతున్నారట, రోగులు అవుతున్నారట, చాలా మంది నిద్రిస్తున్నారు. ఇదేంటి? ప్రభుత్వం భోజనం చేయడం ఇదవుతుందా? అదే చెప్తున్నాడు. ఉందని ఎందుకు ఉంది అంటే, నీకు ఆయన కృప ఏంటో ఆయన జ్ఞానం ఏంటో నువ్వు ఎరుగుతుంటా ఆ ప్రభురాత్రి భోజనంలోకి వెళ్ళి అర్హతను దేవుడు నీకు ఎలా ఇచ్చాడో నువ్వు తెలుసుకుంటా నువ్వు అయోగ్యంగా వెళితే అది ప్రమాదం. కాబట్టి అక్కడ దేవుడికి కోరుకుంటున్నాడు, నువ్వు దేవునికి ప్రభువుని గెలిపించడానికి నువ్వు ఒక ప్లేయర్గా దేవుడు నిన్ను ఆ టీంలోకి ఆహ్వానించాడు. క్రీస్తు సంఘానికి క్రీస్తుని శిరస్సుగా ఉంచి ఆయన సంఘంలో నిన్ను అవయవంగా ఉంచాడు. క్రీస్తు శరీరానికి నేను అవయవంగా ఉంచాడు. ఇప్పుడు క్రీస్తుకు నువ్వు ఒక చెయ్యి, క్రీస్తుకు నువ్వు ఒక కాలు, క్రీస్తుకు నువ్వు ఒక కన్ను, క్రీస్తుకు నువ్వు ఒక ఏలు. ఆయన శరీరంలో ప్రతి అవయవంగా మనల్ని దేవుడు అమర్చాడు. మరి అక్కడ మనం పని చేయకపోతే క్రీస్తు శరీరాల్లో నుంచి ఆ అవయవాన్ని తీశారు, పని చేయని అవయవాన్ని తీసుకురారు. కాబట్టి దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మన చివరి ఆదివారంలోనికి మనం నడిపించి మళ్ళీ మనల్ని మనం ఒకసారి అసలు ఎక్కడ ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి సంఘంలోనికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని ఎలా మనము సద్వినియోగం చేసుకోవాలి అనేది ఈ ముగింపు వారంలో మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఒకవేళ ఎప్పటికీ అజ్ఞానంలో మనం ఉండి తెలుసో తెలియకో దైవ కార్యాలను మనం నిర్లక్ష్యం చేసి ఉంటే, శారీరకమైన అలసటల్లో దేవుడిని బద్ధకంగా మనం నిర్లక్ష్యం చేసుకుంటే, ఆ నిర్లక్ష్యాన్ని ఈ మాటల ద్వారా ఎప్పుడైనా విడిచిపెట్టి మనం బ్రతికుండగానే దేవుడి కోసం పనిచేయడానికి దేవుడు మనం పిలిచాడనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం చేయగలిగింది మన శక్తివంతం లోపం లేకుండా దేవుడి కోసం మనం ఒక పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన స్థానం ఎక్కడుంది, మన స్థానం ఎక్కడుందని చెప్పేది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు అంటే మన పొజిషన్ ఇప్పుడు భూమి మీద అంటే ఆల్రెడీ మన భూమి మీద మనం గంతులేసే టైం అయిపోయి సీరియల్లో నిలవబడ్డాం కేవలం పిలుపు కోసం. అది బాప్తిసం పొందిన వాళ్ళ స్థితి ఇప్పుడు
కేవలము దేవుని పిలుపు కోసం లైఫ్ లో ఉండి ఎదురు చూసేవాడిని. ఆయన పిలిచేంత వరకు భూమి మీద మనం దేవుని పనిని చేసుకుంటూ వెళ్ళాలి. ఆయన పిలిచినప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఆ పిలుపు కోసం ఆసక్తితో మనము ఎదురు చూడాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మనకంటే ముందున్నటువంటి వారందరూ భూమి మీద సంతోషంతో దేవుని కోసం ఎదురు చూశాడు. అందుకని ఏమన్నాడంటే, తేజోవాసులైన పరిశుద్ధులతో మనం కలిసి ఉంటే ఆ రోజు మనం ఆ జ్ఞానంలో మనం ఆలోచన చేస్తే అనిపిస్తుంది, నిజంగా దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మనకు దావీదు, మనకంటే విశ్వాసంలో ముందున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దైవం దగ్గరే మన తేజోవాసులైన పరిశుద్ధులు. అలాంటి వాళ్ళతో కలిసి ఉండే గొప్ప సుదినము. భూమి మీద మనం వాళ్ళని చూడకపోయినా దేవుని ఉన్నతమైన పిలుపు మనం చూడమందుకు తీసుకున్నాడు. ఆ ఊహ మన మనసుకు వచ్చినప్పుడు నిజంగా ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఒకవేళ దేవుడు అలాంటి సుదినాన్ని ఇస్తే నిజంగా అలాంటి పరిశుద్ధులతో మనము కలిసి ఉంటామేమో, అది ఎంత సంతోషం. అంతేకాదు, అలాంటి పరిశుద్ధులతో అక్కడ కలిసి ఉండడం అనేది ఎంత గొప్ప విషయం, ఎంత సంతోషం. అంతకు మించినటువంటి మనం ఆలోచన చేయలేదు. అంతకంటే విలువైనటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మన కోసం దాచించాడు. అది ఎలా మనం సంపాదించుకోవాలి అన్న దానికోసం మనం ప్రయాసపడి దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానంలో నిరంతరం మనం ఎదగాలి. ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగాలంటే ముగింపు మాటగా నేను చెప్తాను. అవేంటంటే, ముగించేసుకునే ముందు ఆ దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో తెలియాలి. రెండవది, ఆ రక్షణను మనం నిలుపుకోవడానికి నిరంతరము మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని గొప్ప రక్షణ ఏంటో మనకు అర్థం కావాలి. దేవుని గొప్ప రక్షణ మనకి ఇచ్చిన రక్షణ ఏంటో అర్థం కావాలి. ఏమిచ్చాడు దేవుడి మనకు రక్షణ? ఏమిచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ? ఏమిచ్చాడు గొప్ప రక్షణ? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిందా గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఉంటుంది నిద్రపోకండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఏమిటి అంటే, మరణం లేని జీవితాన్ని ఆదాము దగ్గర ఇచ్చాడు. కానీ ఆదాము పాపం వల్ల మరణం వచ్చింది. ఇప్పుడు మళ్ళా దేవుడు యేసుక్రీస్తులో మరణం లేని జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అంటే నిత్యత్వంలో నుండి మళ్ళా నిత్యత్వంలో దేవుడు మన క్రీస్తు ద్వారా తీసుకొచ్చాడు. అది రక్షణ. అర్థమైందా? ఈ రక్షణను మనం కాపాడుకోవడానికి ఏం చేయాలట? నిరంతరము ప్రార్థన. మూడోది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరచబడాలి. మర్చిపోకూడదు. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఎప్పుడు కూడా అవి భద్రపరచబడాలి. భద్రపరిస్తే ఏం చేస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పింది మనం నడిచే త్రోవకు అవి టార్చిలైట్లాగా ఉపయోగపడతాయి. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే అవి వెలుగేస్తాయంట మనం వెళ్ళే త్రోవ. అందుకని ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది ఏంటంటే మనం ఏమైతే దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న జీవితాన్ని మరొకరికి మాదిరిగా చూపించాలి. అర్థమైంది? నువ్వు దేవుళ్ళు ఏమైతే నేర్చుకున్నావో నేర్చుకున్న జీవితాన్ని మాదిరిగా చూపించాలి. అంటే ఎవరైనా గమనించినప్పుడు వారే వీడు ప్రార్థన కంటూ దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే కదా వీడు ఎంత చక్కగా ఇలా మారిపోయాడు అని ఈ మార్పు ఏంటో తక్కువ గమనించేటట్టుగా ఉండాలి.
అది గమనించట్లేదు అనుకోండి, ఆ మార్పులు మనం క్రియల రూపంలో చూపించడం లేదు. అంతే కదా. అది ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళక ముందు ఎలా ఉండేవాడు, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వీటిలో ఈ మార్పులు చూస్తున్నాము అనేది ఆ మార్పు పక్కవాడు గమనించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అది గమనించేటట్టుగా మన క్రియలు మనం వాటిని డెవలప్ చేసుకోవాలి. ఒకటి నువ్వు ప్రార్థించాలి, రెండోది దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి, మూడోది ఆ వాక్యానికి అనుగుణంగా ఈ మార్పు మరొకళ్ళు గమనించాలి. అది దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట ఏమిటంటే, ఏ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దైవం దానికి తగిన జవాబిస్తాడు అనేటటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా దానికి దైవం సరైనటువంటి జవాబును తగిన సమయంలో ఇస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని కాపాడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి, దేవుడిచ్చిన రక్షణ ఏంటో, దాని విలువలేంటో గుర్తించి దానిని కాపాడుకోవడం కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో మోకరించి ప్రార్థనలో ఉండడం, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడం, అలాగే ఆ వాక్య ప్రకారమైన మన జీవితాన్ని మరొకరు గుర్తించేటట్టుగా జీవించడం. ఐదోది ఏంటంటే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ 5 ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అవి దేవుని కృపలో, ఆయన యొక్క జ్ఞానంలో మనం ఎదిగేటట్టుగా చేస్తాం. కాబట్టి ఈ మాటలు మనం ఆదరించి ఈ 2025 సంవత్సరంలో అలా మనం నిర్లక్ష్యంగా దేవుని యొక్క ఆలోచన మనం గుర్తించి ఉండకపోతే ఈ మాటల ద్వారా క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘం యొక్క ఘనత ఎంత గొప్పదో మనం ఆలోచన. కాబట్టి ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్న మీరందరూ కూడా ధన్యులే. సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకోవడంలో దేవుడు క్రీస్తు సంఘానికి కృపను అనుగ్రహించాడు. క్రీస్తు సంఘం కేవలం వాక్యానికి విలువలు ఇచ్చేదే తప్ప మనుషుని యొక్క ఆలోచనలకు కానీ, మనుషుల యొక్క పద్ధతులకు కానీ, మనుషుల యొక్క విధానాలకు కానీ విలువలు ఇచ్చేది కాదు. మనుషుడు కల్పించిన ఏ పద్ధతులు క్రీస్తు సంఘంలో ఉండవు. దేవుడు ఏమైతే నియమించాడో ఆ దేవుని యొక్క వాక్యం తప్ప మరొక దానికి చోటు ఉండదు. క్రీస్తు సంఘంలో ఎప్పుడు మరొక దానికి చోటు ఉండదు. మనుషుడు ఎమోషనల్ అవడానికి అవకాశం క్రీస్తు సంఘం కల్పించదు. మనుషుడు ఉద్రేక పడటాన్ని క్రీస్తు సంఘం ఎప్పుడు అవ్వదు. మనం చేసే పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు సంతోషపడాలి, దేవుడు ఉద్రేకపడాలి. అంతే తప్ప మనం ఉద్యమంలోకి వెళ్ళడం కాదు. మన పనుల ద్వారా దేవుడు ఉద్యమంలోకి రావాలి. అది మనం గుర్తుపెట్టుకొని క్రీస్తు సంఘం అంటేనే వాక్యానికి విలువలు ఇచ్చింది. అందుకని ఏమంటారంటే క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా బైబిల్ ఏం మాట్లాడుతుందో అక్కడ మాట్లాడుతుంది. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉంటాం. కాబట్టి క్రీస్తు సంఘం బైబిల్ బేస్, బైబిల్ మీద వెళ్ళేది తప్ప మనుషుడు కల్పించిన పద్ధతులు తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టేది. కాబట్టి ఇక్కడ మనం చేసే ఏ కార్యం, ఇక్కడికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని యొక్క వాక్యం చెప్పి పాట పాడాలి, ప్రార్థన చేస్తున్నాము, దేవుని యొక్క వాక్యం చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అదే కదా మనం చేసేది. అదే వాక్యోపదేశం చెయ్యాలి, ప్రసంగం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. అందుకని ప్రసంగం చేస్తాం. ప్రభులందరూ భోజనం ఆచరించాలని బైబిల్ చెప్తుంది. ప్రభులందరూ భోజనం చేస్తాం. సంఘ అభివృద్ధిని కానుకలు పట్టాలని చెప్తుంది. కానుకలు తయారు చేస్తాం. అలాగే ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చేసే ప్రతి కార్యం
బైబిల్లో ఉంది. అక్కడ మనం చేసే ప్రతి పని ఇవే జరుగుతుంది. మనం ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వచ్చిన ఇక్కడ మనం చేసే పని ఏంటంటే పాటలు, ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రులు, భోజనం, ఈ ఐదే ఉంటాయి. ఆ 5 విషయాలతోనే దేవుడిని మనకు ఆరాధిస్తాం. ఇక అతని నుంచి మానవుడు ప్రవేశపెట్టిన ఏ పనులు ఎక్కడ ఉండో ఏ కాబట్టి ఇలా దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దేవుడు క్రీస్తు సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘంలో మనం ఉంచినందుకు పరలోకంలో ఉన్న దేవునికి మనం అందరము కృతజ్ఞతలు. కాబట్టి క్రీస్తు సంఘం యొక్క విలువలు గుర్తించండి. క్రీస్తు సంఘంలో ఉన్న ఆ మహాకార్యం తెలుసుకొని దేవునికి ఎప్పుడు మీరు చేయగలిగిన పని పరిచర్య దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆయుష్ని భూపెట్టించినప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పోయిన తర్వాత చేయలేము, ప్రాణం పోయిన తర్వాత చేయడానికి ఏమి దేవుడిచ్చి కొద్ది జీవితాన్ని వ్యర్థమైన దాని కోసం వాడకుండా ఉన్న కొద్ది జీవితాన్ని దేవుడి కోసం మనం ఉపయోగించడానికి ప్రయత్నించేద్దాం. మిమ్మల్ని అందరినీ దేవుడు చేయించు. అందరికీ